హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ IIITకి సంబంధించినటువంటి 2023లో ఈ యొక్క 10th క్లాస్ మార్కుల కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, అదేవిధంగా కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందా అంటూ చాలామంది విద్యార్థులు అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. వాటి గురించి ఈ వీడియోలో మీకు స్పష్టమైన సమాధానం చెప్పదలుచుకున్నాను. ముందుగా వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గత సంవత్సరం అనేక వీడియోలను మీ యొక్క ఏపీ IIITకి సంబంధించినటువంటి చివరి కౌన్సిలింగ్ వరకు అనేక వీడియోలు అయితే చేయడం జరిగింది. మరి ఈ వీడియోలను కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసుకున్నట్లు ఇక్కడ గత సంవత్సరం వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్కుల వివరాలు ఇక్కడికి మనకి కనిపిస్తున్నాయండి. మరి ఈ సంవత్సరం 10వ తరగతి ఎగ్జామినేషన్ పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా అనేది మీకు బాగా తెలుసు. పేపర్ అయితే ఈజీగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఎగ్జామ్ సెంటర్లో కనుక్కోవడం జరిగింది, ఎగ్జామ్ సెంటర్లో కూడా ఉండడం జరిగింది. అందరూ కూడా చాలా ఈజీగా బాగా రాయడం జరిగింది. సో కట్ ఆఫ్ అయితే మాత్రం మార్కులు వచ్చే పర్సంటేజ్ అయితే మాత్రం బాగా పెరుగుతుంది. కానీ ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ మాత్రము యాజ్ యూజువల్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓసీకి ఏయూ రీజన్కి 584 ఉంది కదండి. ఇంచుమించు 1 or 2 మార్క్స్ పెరుగుతాయండి, ఖచ్చితంగా పెరుగుతాయండి. ఎందు గురించి అంటే పేపర్ అయితే ఒక పేపర్ అయినా టఫ్గా ఇస్తాడేమో అని అనుకున్నాము. యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం 60% పర్సన్స్ 100లోనే 60% పర్సన్స్ మాత్రమే రాసే విధంగా ఉండాలి. మరి ఈ మిగతా 40% కొద్ది టఫ్ చేయాలి పేపర్ని, యాజ్ పర్ బ్లూ ప్రింట్ ప్రకారం నేను మాట్లాడేది. కానీ ఈ సంవత్సరము మరి ఎందు గురించి పేపర్ ఈజీగా ఇచ్చాడు అన్నది తెలియదు. దానిలో ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఈ సంవత్సరము 6 పేపర్లే చేశారు. 6 పేపర్లు చేసేటప్పుడు విద్యార్థులు ఈ 6 పేపర్లకి అడ్జస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది పాస్ పోయినా కూడా గవర్నమెంట్కి యాంటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క పేపర్ని కొద్దిగా సింప్లిఫైగా ఈజీగా ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి. అందువల్ల ఈ యొక్క కట్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయండి. దీనికి 1 or 2 మార్క్స్ మాత్రమే పెరిగే అవకాశం ఉందండి. ఒకవేళ ఎప్పుడో చదివే క్యాండిడేట్స్ ఎప్పుడో కూడా చదువుతూ ఉంటారు, ఇబ్బంది లేదు. చదవలేని వాళ్ళు ఎప్పుడూ కూడా మ్యాక్సిమం రారు. కాబట్టి మ్యాక్సిమం ఇదే అవ్వచ్చు, లేదంటే 1 or 2 మార్క్స్ మాత్రమే పెరిగే ఛాన్స్ ఉందండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.